చెప్తాను నువ్వు తీసుకొస్తే. నేను దాంట్లో డెవలప్మెంట్ ఎవరు చేసినా కూడా ఆర్జించాల్సిన బాధ నాకు ఉంది. ఎవడైనా శత్రువైనా నేషనల్ వెల్త్ దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు కాక వేరుడు ఆస్థానంలో ఉన్నా కూడా భరతమాల కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, అవి వచ్చేటివే. నువ్వేమి కష్టపడి పెద్ద పని చేసిన అవసరం లేదు. ట్రస్ట్ వాళ్ళు మహానుభావుడు రత్నాకర్ ఉన్నాడు, అవి వచ్చిన అధికారి ఇక్కడికి వస్తారు, ఏదో అభివృద్ధి ఇచ్చారు, వచ్చినాయి, రేపు నీకు రాని. కానీ తర్వాత జరిగిన అంశాలు దానికి బిల్లులు ఏమి, దానిలో వర్క్ జరుగుతుందా లేదా, ఆ సూపర్వైజ్ భారం అంతా మా మీద ఉంది, మేమే కంప్లీట్ చేస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోకపోయినా 193 ట్యాంకులు నేను రిజర్వాయర్ నింపుతాను ప్రతి ఒక్క మీటింగ్లో 193 అని చెప్పి ఆర్భాటం చేసి పెద్దగా దాన్ని శంకుస్థాపన చేసి 2 సార్లు శంకుస్థాపన చేస్తే నేను కూడా నమ్మిన మావాడే కదా నింపుతారేమో అనుకుని. నిజంగా మీరు ప్రతికూలు నమ్మినా నాకు తెలియదు, కానీ నేను నమ్మిన. ఇప్పుడు 2022 సంవత్సరంలో 9 అగ్రిమెంట్ అయింది. 735.96 crores అగ్రిమెంట్ అయింది కాగితం మీద. దాదాపు 2 సంవత్సరాల మళ్ళీ అధికారంలో ఉన్నారు. ఒక్క రూపాయి ఇవ్వాలి. అది చెరువు కాదు కదా, కుండ కాదు కదా, ఒక గుంత కూడా నింపల. నీకు ఎక్కడ ఉన్నాయి విలువ? దాన్ని జీవో ఇచ్చింది నేను. దానికి డిపిఆర్ 2018లో 2019 సంవత్సరంలో బిగినింగ్లో బుక్కపట్నంలో చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయించింది చెరువు నింపుతాను. సరే, క్రెడిట్ నువ్వు తీసుకున్న నాకు అభ్యంతరంలో నీ టైంలో అగ్రిమెంట్ అయింది, సంతోషం. కానీ ₹1 ఇవ్వాలి. అంటే 12/12/2024 మేము అధికారంలోకి వచ్చి 6 నెలల వరకు ఒక పైసా కానీ బొట్టు కానీ తూటు బొట్టు కానీ వాళ్ళకి ఇచ్చి బొట్టు. మేము వచ్చిన తర్వాత 24 డిసెంబర్ నుంచి 13/1/2025 వరకు 140 కోట్ల రూపాయలు ఇచ్చినాం. అంటే 193 చెల్లింపే కార్యక్రమంలో ఒక్క పైసా కూడా ఇవ్వకపోతే, వాళ్ళ కార్యక్రమం చేయకపోతే, ఇంత కష్టకాలంలో కూడా 140 కోట్లు ఇచ్చాం. ఇంకా 170 కోట్లు ఇవ్వబోతుంది. అంటే ఎవరికి క్రెడిట్ ఇది? ఇప్పుడు ఆదాయించుకుంటే పోతే సరిపోయినా. ఇక్కడ పుట్టపర్తికి సమగ్ర తాగునీటి పథకం, ఇంటింటికి తాగునీళ్ళు ఇవ్వాలని చెప్పి 100 కోట్లతో శంకుస్థాపన చేశాము. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ గుర్తించాము, టెండర్లు వేశారు, మెగా వాళ్ళు ప్రారంభించారు. మీ ప్రభుత్వం మీ వాళ్ళంతా కమిషనర్ కోసము వాళ్ళు వెంటబడి అది కార్యక్రమం చేశారు. ఎంత అన్యాయం! 100 కోట్ల రూపాయలు మీకు అప్పగిస్తే దాన్ని ఉపయోగించుకోకుండా దాన్ని సమాధి చేసే ఆ కార్యక్రమాన్ని మళ్ళా ఇప్పుడు వచ్చాము 136 కోట్లతో తిరిగి ప్రారంభిస్తున్నాం. 2 సంవత్సరాల లోపల ఇంటింటి కుళాయి తీర్థ, ఇది పల్లె రఘునాథ్ మాకు తీర్థాడు. అదేవిధంగా చిత్రావతికి ఒక చెక్ డ్యామ్ ఇచ్చారు. అది ఎంత మంచి కార్యక్రమం అందరికీ తెలుసు. ఆ చెక్ డ్యాము ప్లస్ చిత్రావతి పరిసరాలంతా బాగా నీట్గా చేశారు. 5 లక్షల రూపాయలు చిత్రావతి బ్యూటిఫికేషన్ పోయేతోడు జీవో ఇచ్చిపోయినారు. 2 కోట్లు చిత్రావతి గ్రేడేషన్కి ఇచ్చాం. 7 కోట్ల రూపాయలు చేతికి ఇస్తే కాగితాలు ఇచ్చాము, జీవోలు ఉన్నాయి, పని చేసుకోకుండా కుంభకం నిద్రపోతే నీకేమవుతుంటుంది? ఒక కల్చరల్ సెంటర్కు 2 కోట్లు ఇచ్చాము, స్టేడియంకి 2 కోట్లు ఇచ్చాము, గుట్టలో బొక్కపల్లి డిగ్రీ కాలేజ్ 2 కోట్లు ఇచ్చాము జీవో. ఏ ఒక్కటే నువ్వు కంటిన్యూ చేసావా? ఆ ఓడిసి అమడుగు నల్లమాడ ప్రాంతాల్లో 115 కోట్లతో సమగ్రమైన తాగునీటి ప్రాజెక్టు ఊరికి మధ్యలో పైప్ ప్రిపరేషన్స్కి ఇస్తే దాన్ని నాశనం చేసి పెట్టావు. ఇన్ని కార్యక్రమాలు పైపెచ్చు. ఈఏపీ కింద లోకేష్ బాబును దగ్గర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 50 రోడ్లు
50 రోడ్లకు డబ్బులు తీసుకొస్తే బోర్డులో నీ పేరు తీసుకుంటుంది. అవన్నీ మా డబ్బులు, మా టైంలో కాంట్రాక్ట్ తీసుకున్నారు, లాస్ట్ నిర్ధారణ కంప్లీట్ చేసుకున్నారు అని నువ్వు వేసుకున్నావు. మాకు అభ్యర్థులు నేను ప్రజల హృదయాలు ఉండాలనుకుంటున్నావు తప్ప బోర్డులో ఉండాలని నేను ఎప్పుడు అనుకోవాలి. అట్లయితే బోర్డులకి స్థలాలు జరగవు నీ చేసే కార్యక్రమం. ఈ నియోజకవర్గంలో డెవలప్మెంట్ అంటే పల్లె రఘునాథ్ డెవలప్మెంట్. పుట్టపర్తిని పల్లె రఘునాథ్ వేరు చేయలేదు. ఏ ఆర్ఎన్బి రోడ్డు కానీ, ఏ పిఆర్ రోడ్డు కానీ, ఏ సిసి రోడ్లు కానీ నియోజకవర్గంలో 90% ఇన్వెస్ట్. తాగునీటి ప్రాజెక్టులు మొత్తం ఈ సైడ్ ఆ సైడ్ తాగునీటి ప్రాజెక్టుల ట్యాంకులు, పైప్ లైన్లు, చిత్రావతి బ్యాలెన్స్ నీళ్ళు తెచ్చింది మనమే. అన్ని ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీస్ దాదాపు 90% మనం తీసుకొచ్చింది. డెవలప్మెంట్ అన్ని మనం చేస్తూ వచ్చాం. ఇప్పుడు కనీ విని రీతిలో మీ జీవిత కాలంలో ఏ ఎమ్మెల్యే చేయలేని విధంగా కొత్త ఎమ్మెల్యే వచ్చిందమ్మా. 1,10 కోట్లు మొదటి దశలో. మళ్ళా యాన్సర్ యూనిట్స్ అయితే ఇంకా ఒక దాదాపు 1,00,000 నుంచి 2,00,000 కోట్లకు యుద్ధ విమానాల తయారీ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పుట్టపర్తి తలరాతే మారే విధంగా మన అందరి జీవితాలు బాగుపడడం తెచ్చాం. దగ్గరలోనే అమరగూరులో 53,000 కోట్లతో మెగా సోలార్ పార్క్ ఇస్తున్నాం. ఎక్కడ కూడా డెవలప్మెంట్ ఎదిగిపోవడం లేదు. ఎన్ఆర్ఎస్ వర్క్స్ కానీ, మిగతా డెవలప్మెంట్ వర్క్స్ కానీ అన్ని కంప్లీట్ చేస్తుంది. కాబట్టి రజనీకాంత్ సినిమాలో మాట చెప్తాడు, అతిగా ఆశపడే ఆర్ద కానీ, అతిగా ఆవేశపడే మగవాడు కానీ బాగుపడి దాకాలి. ఇదే చెప్తున్న శ్రీధర్, ఎవరికైతే నోటి పీట ఉందో, నోటి దురద ఉందో, లూజ్ స్టాక్ ఉందో వాళ్ళు బాగుపడిన దాఖలా చేతులు లేనే లేవు. మొట్టమొదటి బ్యాలెన్స్ పెట్టుకో. అత్యాధికంగా మాట్లాడి ఏదో కొంతమంది వెనక పెట్టుకుని తప్పట్టు కొట్టించుకుంటే లాభం లేదు. ఎవరికి భయపడదు. ఎవరు భయపెడుతున్నారు? ఏమి ఫ్యాక్షనిస్టా, రౌడీనా, మిమ్మల్ని ఇబ్బంది పెడతానా? మీ జోలికి వస్తాం మేము. తప్పులు చేసింది మీరు. పల్లె రఘునాథ్ తప్పు చేసిన అవసరం లేదు. పరిపూర్ణమైన 20 మంది మీ నాయకులు అడుగు, ఏ రోజు మీరు బ్యాలెన్స్ తప్పు మాట్లాడతారేమో. ఎంత అహంకారం ఉంటే పల్లె రఘునాథ్ రెడ్డి నా కారు